Jungle. Audio Jungle. వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. కాటారం మండల కేంద్రంలో శుక్రవారం కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంచినీటి సరఫరాపై మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ విద్యుత్ పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మంచినీటి సమస్యలపై మండలాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అంతరాయం కలగకుండా పనిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ విద్యుత్ పంచాయతీరాజ్ శాఖల ఇంజనీర్ అధికారులు, అన్ని మండలాల ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఇండోర్ స్టేడియం పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాటారం మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం పనులు నత్తనడకన సాగడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలంని దృష్టిలో ఉంచుకొని త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. నిర్మాణానికి అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేస్తామని తెలిపారు. గుత్తేదారు పనులను వేగవంతం చేయకపోతే నోటీస్ ఇచ్చి అతన్ని తప్పించి నూతన గుత్తేదారుకు అప్పగించాలని సూచించారు. అనంతరం కాటారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్ సెంటర్ స్థానాన్ని పరిశీలించి తహసీల్దార్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సులు నిలిచేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరగా ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించి ఆదేశాలు ఇస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా యువత క్రీడా అధికారి రఘు, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, స్థానిక సర్పంచ్ పంతకాని సడవలి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.